హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో టీవీ9 రియల్ ఎస్టేట్ ఎక్స్పో జరుగుతోంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. 150కి పైగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ఎక్స్పోలో పాల్గొన్నాయి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ ఎక్స్పోకు ప్రవేశం ఉచితం. ఈపాటికే వినియోగదారులు భారీగా తరలివస్తున్నారు. ఎక్స్పో నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వేచ్ఛ లైవ్లో అందిస్తారు. స్వేచ్ఛ. సత్య టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో 2019 ఇక్కడ కొనసాగుతోంది. నిజంగా ఈసారి 50కి పైగా స్టాల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలామంది సొంత ఇంటి కళను సాకారం చేసుకోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే ఈ ఎక్స్పోకి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు 2 రోజులు ఈ ఎక్స్పో జరగబోతుంది. మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్పో ఉంటుంది. నిజంగా అంటే సొంత ఇంటికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడానికి, అంటే వాళ్ళకి ఎటువంటి ప్లేస్ కావాలి, వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ఎటువంటి లొకేషన్లో వాళ్ళకి ఇల్లు కావాలి, ఇల్లు ఏ స్టైల్లో ఉండాలి, దీనికి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంటుంది. సో చాలామంది ఇక్కడికి తరలి వచ్చి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక స్టాల్ నిర్వాహకులు మనం మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి ఈ ఎక్స్పో? It's a very nice expo అండి. People have been coming in since morning 10 o'clock start అయినప్పటి నుంచి. We have a good response here. As of now 25 leads is already there, which is a good number. Starting up, Aparna Constructions has many projects based out of Hyderabad at different parts of the city. మామూలుగా మీరు చూసుకుంటే మీరు 25 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను అంటున్నారు కదా, అంటే ఒకరొకరు మీ దగ్గరికి రావడం కంటే అందరూ ఒకేసారి మీ దగ్గరికి వచ్చి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఎలా అనిపిస్తుంది? జనరలీ ప్రాపర్టీ షోస్ ఆర్ మేడ్ ఫర్ దాట్. సో ఇలా ఎక్స్పోస్లో ఉండడం ఏంటంటే ఆల్ రియల్టీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంతా ఒక చోటుకి వస్తారు. కస్టమర్కి ఏదైతే కన్వీనియన్స్ ఉంటుంది, దే కెన్ కంపేర్ వేరియస్ ప్రాజెక్ట్స్, వాళ్ళు కావాలనుకున్న ప్రాపర్టీస్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ కూడా ఇవాల్యుయేట్ చేసుకుని. సో ఆ విధంగా ప్రాపర్టీ షోస్ ఆర్ ఆల్వేస్ గుడ్. అండ్ టీవీ9 ఈ ప్రాపర్టీ షో చేయడం ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ బెటర్. ఓకే అండి, మనం చూడొచ్చు ఇక్కడ రకరకాల అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల వెంచర్స్ సంబంధించిన అన్ని బ్రోచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. తమ అభిరుచికి అనుగుణంగా ఎటువంటి ఫ్లాట్ కావాలి, ఎటువంటి విల్లా కావాలి, ఎటువంటి ఓపెన్ ప్లాట్ కావాలి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చూడడం ద్వారా వాళ్ళు ఏ ప్లేస్లో ఎటువంటి సౌకర్యాలతో వాళ్ళు సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు, సొంత ఇంటి కళను సాకారం చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఈ ఎక్స్పోకి వచ్చి తమ అనుమానాలన్నీ తీర్చుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా అందరూ ఒకే చోట ఉండి రకరకాల ఆప్షన్స్ తెలియజేయడం చాలా సులభం చేస్తుంది సొంత ఇంటి కళ సాకారం చేసుకోవడానికి అని చెప్తున్నారు. ఇక్కడ మరొకరు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ తీసుకునే ప్రతి కస్టమర్ కూడా ఎప్పటికైనా కానీ వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. మేము టీవీ9 కంటే ప్రతిసారి మేము ఇక్కడ స్టాల్ తీసుకుంటాము. మా అన్నీ కూడా ఎల్పీ నెంబర్ 1 లేఅవుట్స్ మేము చేస్తూ ఉంటామండి. మా ప్రజెంట్ మేడ్చల్లో లేఅవుట్స్ ఉన్నాయండి, ప్లస్ ఇంకోటి మోకిలలో ఒక లేఅవుట్ ఉంది. ప్రపోజ్ ప్రాజెక్ట్స్ కూడా బానూరు ఒకటి, నందిగామ, శంషాబాద్ ఒకటి, కొల్లూరు ఒకటి వస్తున్నాయండి. అవన్నీ కూడా ప్రపోజ్ వితిన్ 1 మంత్లో లాంచ్ చేస్తున్నాం. అవి కూడా ప్రాజెక్ట్స్ అండి. టీవీ9 కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఏది అవసరమో వాళ్ళ అవసరాలకి అనుగుణంగా రకరకాల ఎగ్జిబిషన్స్, ఎక్స్పోస్ నిర్వహిస్తూ వస్తుంది. అందులో ఒకటి ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో అనేది. దీంట్లో దాదాపు నిజంగా చాలా నిర్వాహకులు కూడా దాదాపు 30 ఏళ్ల పైన ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలు ఇక్కడ ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది మోసపోతూ ఉంటారు. అటువంటి వాటికి ఎక్కడ అవకాశం లేకుండా, అటువంటి వాటికి తావు లేకుండా ఈ ఎక్స్పో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా సొంత ఇంటికల సాకారం చేసుకోవడం మాత్రమే కాకుండా చాలామంది తమ సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా డౌట్గా ఉంటుంది. రకరకాల వెంచర్స్లో పెట్టి మోసపోవడం అనేది జరుగుతుంటుంది. కానీ అటువంటి వారికి నిజంగా భూమి పైన ఇన్వెస్ట్ చేస్తే, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అండ్ ఈ ఎక్స్పోకి రావడం వల్ల పర్టికులర్గా ఎటువంటి మోసాలకు తావు లేకుండా ఉంటుందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుందండి ఈ ఎక్స్పో? చాలా బాగుందండి. అండ్ ఇందాక మీకు చెప్పిన ఆల్రెడీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు టీవీ9 ఈ ఎక్స్పో మాకు పెట్టినందుకు. అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు వర్టెక్స్. ఇది చాలా పెద్ద గ్రూప్, 25 నుంచి ఉంది. సో కన్స్ట్రక్షన్ పార్ట్ చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ విజయవాడ అండ్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్ వస్తే గచ్చిబౌలిలో స్టార్ట్ అయింది. ఫేజ్ 1 హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఫేజ్ 2 గోయింగ్ ఆన్. అండ్ విజయవాడ వస్తే 6 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి మొత్తం. అండ్ ఈ ఎక్స్పోలో ఒకే చోట తెలంగాణ స్టేట్ మాత్రమే కాకుండా మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తమకి అనువైన
ఇష్టమైన ఖచ్చితమైన ప్లేస్మెంట్తో పాటు బ్యాంక్ లోన్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తమకు నచ్చిన చోట తమ సొంత ఇల్లు ఎక్కడ ఉండాలి అని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఎలా ఉండాలని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, దానికి సంబంధించి ముఖ్యమైన థింగ్ బ్యాంక్ లోన్స్కి సంబంధించిన మరో స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ ఎక్స్పో ఇవాళ రేపు 2 రోజుల పాటు కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్పో కొనసాగుతుంది. మరో నిర్వాహకులు ఉన్నారు, దామరి ఎస్టేట్స్. మనం మాట్లాడదాం. అనేక చోట్ల నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. సో ఎక్కువ మంది కస్టమర్స్ వస్తూ ఉన్నారు. ఇది మాది కంపెనీ వచ్చేసి దమరి ఎస్టేట్స్. ఇది మీ అభివృద్ధికి ఆనందానికి పుట్టినిల్లు. ఇది మేము వచ్చేసి మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ పీపుల్కి మేము అతి తక్కువ బడ్జెట్లో హౌజెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మావి వెంచర్స్ అన్నీ కూడా షాద్నగర్ దగ్గర అండ్ డెవలపింగ్ ఏరియాలోనే ఉన్నాయి. సో వీ హోప్ అందరికీ కూడా మేము మా దమరి ఎస్టేట్స్ ద్వారా మంచిగా ఇల్లులందరినీ ప్రొవైడ్ చేయాలని. థ్యాంక్ యూ అండి. నిజంగా అన్ని వర్గాల వారికి సొంత ఇంటికల సాకారం చేసుకోవాలని అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోకి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా TV9 కోరుతోంది. అండ్ ఈ ఎక్స్పో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, తిరిగి రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ఓటు స్టూడియో.